నువ్వా నేనా అన్నట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు జరిగింది. చివరికి అధికార కాంగ్రెస్కే జూబ్లీహిల్స్ పట్టం కట్టింది. ఇప్పుడు నగరం మరో ఎన్నికకు సిద్ధం కానుంది. హైదరాబాదీల చూపంతా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీదే ఉంది. రాష్ట్రంలో కీలకమైన పంచాయతీ ఎన్నికలతో పాటుగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగనుంది. అధికార పట్టును నిలుపుకునేందుకు కాంగ్రెస్, పూర్వ వైభవం పొందేందుకు బీఆర్ఎస్, ఉనికి కాపాడుకునేందుకు బీజేపీ సమాయత్తం అవుతున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ పీఠంపై ఎవరు పాగా వేస్తారు? వాచ్ ఇట్. గ్రేటర్ హైదరాబాద్ లో మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ సాగింది. ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే ఉత్కంఠ అందరిలో నడిచింది. జూబ్లీహిల్స్ ఫలితాలు త్వరలో రానున్న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి అని చర్చ అప్పట్నుండే ప్రారంభమైంది. అందుకు తగ్గట్లుగానే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తుంది. ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ సమయం ఫిబ్రవరిలో ముగుస్తుంది. మొన్నటి వరకు జూబ్లీహిల్స్ లో విజయం సాధించేందుకు శ్రమించిన పార్టీలు స్వల్ప విరామంతో జీహెచ్ఎంసీపై దృష్టి సారించనున్నాయి. త్వరలోనే బల్దియా ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ గెలుపు ఊపులో అదే జైత్ర యాత్రను సాగించాలి అని, ఓటమి పాలైన బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోవాలి అని, బీజేపీ ఉనికి చాటుకోవాలి అని వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. గతంలోనూ ఫిబ్రవరి 10 వరకు గడువు ఉన్నప్పటికీ ముందస్తుగా డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే లోకల్ బాడీస్ గడువు ముగిసి 20 నెలలవుతోంది. గ్రామ పంచాయతీల్లో బడ్జెట్ లేక పాలన అస్తవ్యస్తంగా మారడం, స్థానిక ఎన్నికలు ఎప్పటిలోపు నిర్వహిస్తారు అనే గడువు చెప్పాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండటంతో కేబినెట్ భేటీలో చర్చించి మొదట స్థానిక ఎన్నికలతో వెళ్లాలి అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక ఎన్నికలు ముగిసే నాటికి జీహెచ్ఎంసీ పాలక మండలి కాలం సైతం గడువు ముగిసి ఎన్నికలకు సిద్ధంగా ఉంటుంది. 2023 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ హైదరాబాద్ లో మాత్రం కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. గ్రేటర్ లో ఉన్న సీట్లన్నీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీఆర్ఎస్ కు చెందిన 2 ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, లాస్యా నందిత మృతి చెందడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి విజయం సాధించింది. ఇదే ఊపుతో జీహెచ్ఎంసీలోనూ సత్తా చాటాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి గ్రేటర్ సీట్ పై పాగా వేసింది కారు పార్టీ. కానీ గత గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం కాస్త తగ్గటంతో కేవలం 56 సీట్లు మాత్రమే సాధించింది. అటు బీజేపీ అనూహ్యంగా 48 కార్పొరేటర్లను సాధించింది. ఎంఐఎం సపోర్టుతో బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మేయర్ పీఠం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు 2 లేదా 3 సీట్లతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్ హైదరాబాద్ పై పాగా వేస్తుందో లేదా చతికిల పడుతుందో తెలియాల్సి ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లతో సత్తా చాటిన బీజేపీ ఈసారి ఎలాగైనా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలి అని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈసారి గ్రేటర్ పై పట్టు నిలుపుకునేది ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.